రాబోయే 2 సంవత్సరాల్లో ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్లు మన రాష్ట్రం నుంచి ఉత్పత్తి చేసి పంపించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో 1-2 దేశాలే అమెరికా, జపాన్ ఉంటే ఆ సరసన మనం చేరబోతున్నాం. ఇంకో పక్క ఒకప్పుడు కరెంట్ అంటే మీరంతా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఇప్పుడు దర్జాగా మీ ఇంటి మీదే మీరు కరెంటు తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఇండస్ట్రీ ఉంది, ఇండస్ట్రీ కూడా ఇక్కడి నుంచే మీ ఫ్యాక్టరీల నుంచే కరెంటు తయారు చేసుకోవచ్చు. ఆ స్టేజ్కి వచ్చాం. అందుకే గ్రీన్ ఎనర్జీకి పోతున్నాం. ఇక్కడే రిలయన్స్ వచ్చారు, బయోఫ్యూయల్ పెట్టారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సోలార్ పెడుతున్నాం, విండ్ ఎనర్జీ పెడుతున్నాం. అదే మాదిరిగా హైడల్ కింద పంప్డ్ స్టోరేజ్ పెట్టి కరెంటు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేయడానికి, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారు చేస్తాం. పొల్యూషన్ లేకపోతే ఆక్సిజన్ కానీ ఎక్కువ పీల్చుకుంటే ఎక్కువ రోజులు జీవించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి స్వచ్ఛమైన గాలి ఇలాంటివన్నీ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. టెక్నాలజీలు ఇంతే కాదు, డ్రోన్ సిటీకి వెళ్తున్నాం. డ్రోన్ సిటీ వల్ల మొన్న చూశారు మీరు, సింధూర్లో యుద్ధం జరిగితే మన ప్రధానమంత్రి గారు కర్నూలులో తయారు చేసిన డ్రోన్ పంపించి సింధూర్లో ఏదైతే టెర్రరిస్టుల్ని చంపాలనో చంపి తిరిగి మళ్ళా వచ్చిందంటే అది ఈ డ్రోన్ యొక్క ప్రభావం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలో ఎక్కడా లేదు డ్రోన్ సిటీ. మొట్టమొదటిది కర్నూలులో, ఓర్వకల్లో డ్రోన్ సిటీ పెట్టాం. మీకు రాబోయే రోజుల్లో మెడిసిన్స్ కావాలంటే, అర్జెంటుగా కావాలంటే మెసేజ్ పెడితే మీ ఇంటి పైకి ఇమ్మీడియట్గా డ్రోన్లో మెడిసిన్ ఇచ్చే పరిస్థితికి వస్తాం. అంటే అదే కాదు, ఏదైనా సరే మీ పొలాలకి ఎక్కడ తెగులుందో ఆ తెగులు చూసి ఆ తెగులు మీదనే క్రిమి సంహారక మందులు వాడే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు వాడే తినే తిండి చూస్తే మొత్తం కూడా ఫెర్టిలైజర్లు లేకపోతే పెస్టిసైడ్స్. దీన్ని తింటే క్యాన్సర్ వస్తుంది. ఈరోజు పంజాబ్ ఉంది. ఒకప్పుడు పంజాబ్లో ధాన్యం పండించేవాళ్ళు, అక్కడి నుంచే ధాన్యం అంతా దేశానికంతా వెళ్ళేది. ఈరోజు పంజాబ్లో మీరు చూస్తే ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేసి ఆ ఫుడ్ తిని అందరికీ క్యాన్సర్ వచ్చి ఈరోజు పంజాబ్ నుంచి ప్రతిరోజు 2 ట్రైన్లు ఢిల్లీకి క్యాన్సర్ పేషెంట్తో పోతున్నారంటే అలాంటి వాతావరణం మనకు వద్దని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మన రాష్ట్రంలో డ్రోన్స్ వాడదాం. పొలాలకు పెస్టిసైడ్ అంటే తెగులు రాకుండా చూద్దాం. తెగులు వచ్చినా ఎక్కడొచ్చిందో అక్కడే వేసి దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి సివిలియన్స్ అప్లికేషన్లు కానీ డిఫెన్స్ కానీ ఎలాంటి డ్రోన్స్ కావాలనో తయారు చేసే బాధ్యత తీసుకుంటాం. ఒకప్పుడు మన దగ్గరనే శ్రీహరికోట సెటిలైట్ లాంచ్ చేసేవాళ్ళం. అక్కడి నుంచి లాంచ్ చేస్తే మనం అందరం ఆనందంగా గర్వపడేవాళ్ళం. ఇది నేరుగా మూన్కి వెళ్ళడం, చంద్రుడి మీద వాళ్ళ పిక్చర్స్ అన్ని తీసి పంపేయడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం చేశారు, డ్రోన్స్ కూడా ప్రైవేట్ సెక్టర్లో కూడా లాంచ్ చేయొచ్చని. అందుకే తిరుపతిలో డ్రోన్ స్పేస్ సిటీ పెడుతున్నాం. ఆ స్పేస్ సిటీలో శాటిలైట్స్ లాంచ్ చేసి ప్రైవేట్ పెట్టి ప్రపంచానికి మొత్తానికి సరఫరా చేసేట్టుగా ఈ స్పేస్ సిటీ వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా సెమీ కండక్టర్ అనేది ఇండస్ట్రీలో అన్నిటికీ అవసరం. మీ సెల్ ఫోన్లకు అవసరం, ప్యాకేజింగ్కి అవసరం, చాలా అన్నిటికీ అవసరం. అలాంటి సెమీ కండక్టర్ కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే ఏరోస్పేస్ అంటే విమానాలు తయారు చేయడం, హెలికాప్టర్లు తయారు చేయడం,
అవి చాలా తక్కువ ఉన్నాయి, దానికి కూడా వెళ్తున్నాం. ఇంకో పక్క ఆటోమొబైల్